హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు. రథసప్తమి అంటేనే మనకి గుర్తొచ్చేది సూర్యభగవానుడు కదా. ఈరోజు సూర్యభగవానుడి పుట్టినరోజు. ఈరోజు మనం పూజ ఎలా చేసుకోవాలి, నైవేద్యానికి ఏం చేసుకోవాలనేది ఒక్కసారి చూద్దాం రండి. నేనైతే ఇలా చేసుకుంటున్నాను. ఫస్ట్ శుభ్రంగా స్టవ్ అయితే క్లీన్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో పాలు పోసి పెట్టుకోండి. కొద్దిగా బియ్యాన్ని తీసుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని కలిపి పెట్టుకోండి. పాలు పొంగేటప్పుడు 3 పిడికల బియ్యాన్ని వేసుకొని బాగా ఉడికించుకొని పాల ప్రసాదం చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకి బియ్యం ఉడికినాయి కదా. తర్వాత వచ్చేసి కొద్దిగా బెల్లం వేసుకొని ఉడికించుకోండి. బెల్లం వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత రెడీ అయిపోయినట్టే మనకి ప్రసాదము. చూడండి, ఈ విధంగా మనకు కావాలి అనుకుంటే కొద్దిగా నెయ్యి వేసుకోండి, అంతే. ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే నేను ఇంకా 7 చిక్కుడుకాయలు తీసుకొని రథాన్ని అయితే రెడీ చేసుకుంటున్నానండి. ఈ విధంగా చేసుకున్నాను. పసుపు, కుంకుమ, ఇప్పుడు ఎర్రటి గులాబీలు, తర్వాత వచ్చేసి అక్షత్తులు ఇవన్నీ వేసుకొని మనము రథాన్ని ఇలా అలంకరణ చేసుకోవాలండి. మనము కొద్దిగా పసుపు తీసుకొని ముద్ద చేసి పెట్టుకొని సూర్యభగవానుడు మన ఇంట్లోకి వచ్చేటట్లు ఇలా ఆహ్వానించాలండి. తర్వాత వచ్చేసి 7 తమలపాకుల్లో మనం చేసి పెట్టుకున్న ప్రసాదాన్ని ఇలా నివేదన చేయాలి. పక్కన వచ్చేసి నేను గోధుమల పైన దీపాన్ని అయితే వెలిగించాను. 7 జిల్లేడాకులు తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. దానిపైన 7 పిడికల గోధుమలు పెట్టుకోండి. దాని తర్వాత వచ్చేసి దీపాన్ని పెట్టుకొని నెయ్యి వేసుకొని 7 వత్తులతో దీపారాధన చేయండి. ఈరోజు చాలా మంచిది. ఎందుకు అంటానంటే, ఈరోజు రథసప్తమి రోజు మనము గోధుమలతో దీపాన్ని వెలిగిస్తే ఆయురారోగ్యాలు పుష్కలంగా లభిస్తాయని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇప్పుడైతే నేను ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షతలు, పుష్పం వేసుకొని సూర్యార్ఘన చేస్తున్నానండి. 12 సార్లు అర్ఘ్యం చేసుకోవాలి, 12 నామాలు చెప్పుకుంటూ. ఇలా ఈ పని అయితే మీరు ఖచ్చితంగా అందరూ చేసుకోండి, చాలా మంచిది. నేనైతే ఇలా చేసుకున్నాను. మా ఇంట్లో పూజ ఈ విధంగా అయింది. మీరు కూడా ఎలా చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి. మా సూర్య భగవానుని ఆశీస్సులు మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. బాయ్.